ఓకే, సో జాగ్రత్తగా వినండి. అర్థమైందా? బ్రాంచ్ అకౌంట్లో మనం బ్రాంచ్ అంటే డెటార్స్ మెథడ్లో బ్రాంచ్ అకౌంట్ ఎలా స్టార్ట్ చేయాలో, ఎలా ప్రిపేర్ చేయాలో ఓకేనా? అర్థమైందా? ఇంకోసారి చెప్పండి. బ్రాంచ్ అకౌంట్ డెటార్స్ మెథడ్లో బ్రాంచ్ అకౌంట్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలి? ఫస్ట్ వచ్చేసరికి ఓపెనింగ్ బ్యాలెన్సెస్, తర్వాత క్లోజింగ్ అసెట్స్, అంతే. జస్ట్ ఆ 5 ట్రాన్సాక్షన్స్ కనుక రికార్డ్ చేశారంటే టోటల్ బ్రాంచ్ అకౌంట్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో జాగ్రత్తగా ఏ ప్రాబ్లం అయినా ఇవ్వనివ్వండి, జస్ట్ డెటార్స్ మెథడ్లో ప్రాబ్లం అడిగారు అంటే ఇదే స్టెప్స్ ఫాలో అయిపోతూ వెళ్ళిపోండి, ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది కరెక్ట్ అయిపోతుంది, అంతే. సో ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. సో యాక్చువల్గా ఏంటంటే మనం ఇప్పటి వరకు ఈ ప్రాబ్లంలో ఏం చెప్పుకున్నామంటే, ఏదైతే గూడ్స్ ఉన్నాయో గూడ్స్ అనేది డైరెక్ట్గా కస్టమర్ నుంచి డైరెక్ట్గా బ్రాంచ్కి వస్తున్నాయి. మనం ప్రీవియస్ ప్రాబ్లంలో ఏం చేసాం, గూడ్స్ రిటర్న్ అయితే కొన్ని గూడ్స్ ఏంటి డైరెక్ట్ కస్టమర్ నుంచి బ్రాంచ్కి వచ్చాయి. తర్వాత బ్రాంచ్ మేబీ హెడ్ ఆఫీస్ పంపించవచ్చు, లేదా అదే సెల్ చేయొచ్చు, అదొకటి. ఇంకోటి ఏంటంటే క్యాష్ అనేది డైరెక్ట్గా కస్టమర్ నుంచి బ్రాంచ్కి రిసీవ్ చేసుకున్నాం, బ్రాంచ్ నుంచి హెడ్ ఆఫీస్కి. డైరెక్ట్గా కస్టమర్ నుంచి హెడ్ ఆఫీస్కి ఎక్కడ రిసీవ్ చేసుకోలేదు కదా. సో ఒకవేళ డైరెక్ట్గా కస్టమర్ నుంచి హెడ్ ఆఫీస్కి కనుక ఐదర్ క్యాష్ లేదా గూడ్స్ కనుక రిసీవ్ అయిపోతే ఆ ట్రీట్మెంట్ అనేది ఎలా చేయాలి? సో చూడండి, హెడ్ ఆఫీస్, బ్రాంచ్, కస్టమర్. యాక్చువల్గా ఏంటి, మనం గూడ్స్ ఏంటి హెడ్ ఆఫీస్ అనేది బ్రాంచ్కి పంపిస్తుంది, ఓకేనా? గూడ్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. సో బ్రాంచ్ అనే పర్సన్ కస్టమర్కి గూడ్స్ అనేది పంపిస్తున్నారు. సో ఈ గూడ్స్ పంపించినప్పుడు సో ఈ గూడ్స్ పంపించినందుకు గాను ఒకవేళ గూడ్స్ నచ్చితే కస్టమర్ ఉంచుకుంటారు, లేదు అంటే డైరెక్ట్గా బ్రాంచ్కి రిటర్న్ చేసేస్తారు. ఓకే, ఇతను గూడ్స్ పంపించినందుకు గాను ఒకవేళ గూడ్స్ కనుక యాక్సెప్ట్ చేసేస్తే అమౌంట్ పంపించేస్తారు, క్యాష్ అనేది కస్టమర్ బ్రాంచ్కి పంపిస్తారు. ఆ రియలైజేషన్ ఎంతైతే అయిందో ఆ రియలైజేషన్ అంతా కూడా బ్రాంచ్ హెడ్ ఆఫీస్కి ఆ యొక్క క్యాష్ని పేమెంట్ చేసేస్తారు. సో ఇది నార్మల్గా జరిగే ప్రొసీజర్ కదా. ఒకవేళ ఇలా కాకుండా డైరెక్ట్గా కస్టమర్ కనుక ఆల్రెడీ హెడ్ ఆఫీస్కి ఏదైనా లింక్ అయ్యి ఉంటే డైరెక్ట్గా కస్టమర్ కనుక ఈ యొక్క హెడ్ ఆఫీస్కి ఐదర్ క్యాష్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, గూడ్స్ అనేది బ్రాంచ్ నుంచి వచ్చాయి, బట్ ఆ గూడ్స్ అనేది డైరెక్ట్గా హెడ్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు, రిటర్న్ చేసేస్తున్నారు. ఒకవేళ ఇలా చేసినా, లేదా క్యాష్ అనేది పే చేయాలి, గూడ్స్ అనేది బ్రాంచ్ నుంచి పర్చేజ్ చేశారు బట్ బ్రాంచ్కి పే చేయకుండా డైరెక్ట్గా హెడ్ ఆఫీస్కి పేమెంట్ అనేది ఇచ్చేస్తున్నాం. సో ఐదర్ క్యాష్ కానీ గూడ్స్ కానీ కస్టమర్ డైరెక్ట్గా హెడ్ ఆఫీస్కి కనుక పేమెంట్ చేసేస్తే లేదా గూడ్స్ అనేది రిటర్న్ చేస్తే ట్రీట్మెంట్ అనేది ఎలా చేయాలి, ఓకేనా? సో ఎలా ట్రీట్ చేయాలంటే, జస్ట్ లైక్ ఈవెన్ దో కస్టమర్ గూడ్స్ పంపించిన అంటే గూడ్స్ అనేది రిటర్న్ చేసినా, లేదా క్యాష్ అనేది డైరెక్ట్గా కస్టమర్ హెడ్ ఆఫీస్కి పే చేసేసినా, మనం డైరెక్ట్గా మనకి బ్రాంచ్లో మనం ట్రీట్మెంట్ ఎలా అయితే ఇస్తామంటే బ్రాంచ్ మనకి ఇచ్చినట్టుగానే ట్రీట్ చేసుకోవాలి. సో దానికి ట్రీట్మెంట్ ఎలా ఇస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్రాంచ్ అకౌంట్ ఓపెన్ చేస్తాం కదా. సో బ్రాంచ్ అకౌంట్లో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, తర్వాత బ్రాంచ్ డెటార్స్, కస్టమర్స్ అంటే ఎవరు మనకి డెటార్సే కదా. సో ఈ డెటార్స్ అకౌంట్లో ట్రీట్మెంట్ ఎలా వస్తుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గూడ్స్ అనేది రిటర్న్ అయ్యాయి, కస్టమర్ నుంచి డైరెక్ట్గా హెడ్ ఆఫీస్కి వచ్చేసాయి. సో కస్టమర్ నుంచి డైరెక్ట్గా హెడ్ ఆఫీస్కి వచ్చినప్పుడు మనం ఏం ప్రిపేర్ చేస్తున్నాం, ఇక్కడ బ్రాంచ్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తున్నాం. బ్రాంచ్ అకౌంట్స్ అనేది హెడ్ ఆఫీస్ బుక్స్లో బ్రాంచ్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ గూడ్స్ అనేది మనం బ్రాంచ్కి పంపించినప్పుడు ఇక్కడ డెబిట్ సైడ్లో గూడ్స్ అనేది ఒక 1 lakh అనేది గూడ్స్ అయితే 1 lakh వాల్యూ ఇక్కడ రాసుకుంటాం కదా డెబిట్ సైడ్లో, 2 goods into the బ్రాంచ్. సో ఇప్పుడు ఏంటి, గూడ్స్ అనేది డైరెక్ట్ కస్టమర్ నుంచి రిటర్న్ వస్తుంది. ఈవెన్ దో కస్టమర్ దగ్గర నుంచి వస్తున్నా కానీ బట్ ఆ యొక్క స్టాక్ యొక్క వాల్యూ అనేది తగ్గించాలి, ఎందుకంటే గూడ్స్ అనేది రిటర్న్ అయిపోయాయి. ఈవెన్ దో బ్రాంచ్ దగ్గర నుంచి వచ్చినా కస్టమర్ దగ్గర నుంచి వచ్చినా గూడ్స్ అనేది తగ్గిపోయాయి కాబట్టి ఈ యొక్క బ్రాంచ్ అకౌంట్లో మనం ఆ యొక్క గూడ్స్ ఎంతైతే వాల్యూ ఆఫ్ ది గూడ్స్ రిటర్న్ వచ్చాయో కస్టమర్ దగ్గర నుంచి ఇక్కడ డిడక్ట్ చేసేస్తాం. సేమ్ ఇదే గూడ్స్ అనేది ఇక్కడ తగ్గిపోయాయి. అలాగే మనం ఒకవేళ క్రెడిట్ సేల్స్ చేస్తే ఇక్కడ మనం ఒక 1 lakh సేమ్ ఒక 1 lakh డేటార్స్ మనకు ఉన్నారు, మనం బ్రాంచ్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తున్నాం. మన బ్రాంచ్ డేటార్స్ ఒక 1 lakh డేటార్స్ ఉన్నారు. సో 1 lakh డేటార్స్ ఉంటే ఒక 50,000 ఏంటంటే ఓకే. సో ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇదేంటంటే గూడ్స్ కనుక ఇలా చేస్తే మనం గూడ్స్ అనేది 50,000 రిటర్న్, ఒకవేళ గూడ్స్ అనేది కస్టమర్ రిటర్న్ చేస్తే మనం బ్రాంచ్ అకౌంట్లో డైరెక్ట్గా బ్రాంచ్ పంపించినట్లుగానే ట్రీట్ చేసేస్తాం. సేమ్ ఇదే ఏంటంటే బ్రాంచ్ డేటార్స్లో ఎలా ట్రీట్ చేస్తామంటే, ఇప్పుడు క్యాష్ అనేది ఒక 1 lakh, బ్రాంచ్ డేటార్స్ టోటల్ 1 lakh ఉన్నారు. ఆ 1 lakh ఉంటే అందులో ఒక 50,000 మెంబర్స్ ఎవరైతే డేటార్స్ ఉన్నారో వాళ్ళు ఏంటంటే పేమెంట్ చేస్తారు. పేమెంట్ ఎవరికి చేశారు, డైరెక్ట్గా హెడ్ ఆఫీస్కి చేశారు, బ్రాంచ్కి చేయకుండా డైరెక్ట్ హెడ్ ఆఫీస్ చేశారు. ఈవెన్ దో కస్టమర్ డైరెక్ట్గా హెడ్ ఆఫీస్ చేసినా కానీ మన యొక్క బ్రాంచ్ డేటార్స్ ఏదైతే ఉందో ఆ బ్రాంచ్ డేటార్స్ నుంచి
ఆ యొక్క 50,000 అమౌంట్ అనేది క్రెడిట్ సైడ్ మనం పోస్ట్ చేస్తాం. సో 50,000 అనేది లెస్ అయిపోతుంది. అర్థమైందా ప్రాబ్లం? జస్ట్ నార్మల్ స్మాల్ కాన్సెప్ట్ అది. డైరెక్ట్గా ఏంటంటే కస్టమర్ డైరెక్ట్గా హెడ్ ఆఫీస్కి పంపిస్తే మనం ట్రీట్మెంట్ అనేది ఎలా చేయాలి అంతే. సో దట్స్ ఇట్. సేమ్ ఇదే ఏంటంటే ఒకవేళ గూడ్స్ అనేది ఇక్కడ రిటర్న్ చేసినప్పుడు 50,000 రాసుకున్నాం కదా, ఒకవేళ సేమ్ అదే క్రెడిట్ సేల్స్ అయితే ఈ యొక్క 50,000 అనేది మనం ఇక్కడ కాస్ట్ ఆఫ్ గూడ్స్ ఈ యొక్క 1 lakh సేమ్ ఈ యొక్క 50,000 ఇక్కడ కూడా గూడ్స్ అనేది తగ్గించేస్తాం. ఒకవేళ డెటార్స్ అనేది చూపించుకొని ఉంటాం కాబట్టి ఆ డెటార్స్ అమౌంట్ కూడా తగ్గించేస్తాం. సేమ్ పేమెంట్ అనేది ఈ యొక్క డెటార్స్ నుంచి ఈ యొక్క 50,000 అనేది కస్టమర్ నుంచి బ్రాంచ్కి రిసీవ్ కస్టమర్ నుంచి హెడ్ ఆఫీస్కి రిసీవ్ చేసుకున్నాం అంటే ఏంటి, నథింగ్ బట్ బ్రాంచ్ నుంచి పేమెంట్ అయినట్టే కదా. సో మనం బై బ్యాంక్లో బ్రాంచ్ పేమెంట్ చేసేటప్పుడు ఎలాగైతే పేమెంట్ చేస్తామో అలాగే బై బ్రాంచ్లో ఆ అమౌంట్ అనేది చూపించాలి. సో డబుల్ ఎఫెక్ట్ పడుతుంది. అర్థమైందా? జస్ట్ నార్మల్గా మనం బ్రాంచ్ కనుక మనకి పేమెంట్ చేస్తే క్యాష్ అనేది రియలైజ్ అయ్యింది. ఆ క్యాష్ రియలైజ్ అయిన ఏదైతే క్యాష్ రియలైజ్ అయిందో ఆ క్యాష్ మనకు హెడ్ ఆఫీస్కి ఇస్తుంది అనుకోండి, మనం బ్రాంచ్ అకౌంట్లో ఎక్కడ రికార్డ్ చేస్తాం దాన్ని? బై బ్యాంక్ రెమిటెన్స్, అంతే కదా. బ్రాంచ్ అకౌంట్లో మనీ అనేది తగ్గిపోతుంది, జస్ట్ లైక్ పేమెంట్. అది బ్రాంచ్ అకౌంట్లో పేమెంట్ కాబట్టి క్రెడిట్ సైడ్ బై బ్యాంక్ రెమిటెన్స్ అని ఆ యొక్క అమౌంట్ ఇస్తాం. సేమ్ ఇక్కడ కూడా అంతే, కస్టమర్ అనేది హెడ్ ఆఫీస్కి ఇస్తున్నారు, బ్రాంచ్ ఇవ్వకపోయినా కస్టమర్ ఇస్తున్నారు. సో అది కూడా బ్రాంచ్లో ఆ యొక్క క్యాష్ బ్యాలెన్స్ అనేది తగ్గిస్తుంది కాబట్టి జస్ట్ లైక్ అది కూడా పేమెంట్ లాగా ట్రీట్ చేసేసి బై బ్యాంక్లో మనం ఆ యొక్క కస్టమర్ నుంచి ఎంతైతే రియలైజ్ అయ్యామో అది బ్రాంచ్ అకౌంట్లో పోస్ట్ చేస్తాం అంతే. ఓకే, అర్థమైందా? సో అంతే, ఈ 2 ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయాలి. సో కస్టమర్ దగ్గర నుంచి జస్ట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, కస్టమర్ దగ్గర నుంచి వచ్చినా కానీ బ్రాంచ్ నుంచి వచ్చినట్లు కానీ మనం ట్రీట్మెంట్ అనేది ఇచ్చేస్తాం. దట్స్ ఇట్. సో క్వశ్చన్ నెంబర్ 6 కంప్లీటెడ్ కదా. సో క్వశ్చన్ నెంబర్ 7లో ఏం చెప్తున్నారంటే మనకి టేకింగ్ ద సేమ్ ఇన్ఫర్మేషన్ యాజ్ గివెన్ ఇన్ ద ప్రీవియస్ ఇలస్ట్రేషన్. యాక్చువల్గా ఇది కాదు ప్రాబ్లం, సిక్స్త్ ఇలస్ట్రేషన్ తీసుకోవాలి. సో 6th క్వశ్చన్, సేమ్ 6th క్వశ్చన్లో డీటెయిల్స్ తీసుకోమన్నారు మనల్ని, మోడిఫై చేసేసుకోండి మెటీరియల్లో. యాక్చువల్ మనం డేటాస్ మెథడ్ చేస్తున్నాం కదా. సో సేమ్ క్వశ్చన్ నెంబర్ 6 చేంజెస్ చేసుకోండి మెటీరియల్లో. ఓకే, సేమ్ క్వశ్చన్ నెంబర్ 6ని బేస్ చేసుకొని అలాంగ్ విత్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్, దాంతో పాటుగా ఇంకొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని ఏం ప్రిపేర్ చేయమంటున్నారు? ప్రిపేర్ ది ఢిల్లీ బ్రాంచ్ అకౌంట్ ఓపెన్ చేయమంటున్నారు. సో ఎక్స్ట్రా డీటెయిల్స్ ఏమి ఇచ్చారంటే గూడ్స్ రిటర్న్డ్ బై బ్రాంచ్ కస్టమర్స్ డైరెక్ట్లీ టు ది హెడ్ ఆఫీస్. బ్రాంచ్ కస్టమర్స్ దగ్గర నుంచి కొంత గూడ్స్ అనేది రిటర్న్ వచ్చేసాయంట డైరెక్ట్లీ టు హెడ్ ఆఫీస్. ఎంత వాల్యూ వచ్చాయి? 12,000. ఈ యొక్క 12,000 ఏదైతే రిటర్న్ వచ్చేసాయో ఆ యొక్క రిటర్న్ ని మనం ఎలా ట్రీట్ చేస్తాం? బ్రాంచ్ అకౌంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాంచ్ అకౌంట్లో గూడ్స్ అంటూ బ్రాంచ్ అని పంపిస్తాం కదా, డెబిట్ సైడ్ ఉంటుంది ఈ వాల్యూ అనేది. ఈ 12,000 అనేది ఆ స్టాక్ నుంచి తగ్గించాలి. సో క్రెడిట్ సైడ్ గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ది కస్టమర్స్, క్రెడిట్ సైడ్ 12,000 వెళ్ళిపోతుంది. సేమ్ అలాగే బ్రాంచ్ డేటార్స్ ఓపెన్ చేస్తాం. బ్రాంచ్ డేటార్స్లో ఆల్రెడీ మనం క్రెడిట్ సేల్స్ కింద ఒక ఎంతో కొంత అమౌంట్ అనేది రికార్డ్ చేసుకుని ఉంటాం కాబట్టి ఆ డేటార్స్ బ్యాలెన్స్ కూడా ఈ యొక్క 12,000 అనేది క్రెడిట్ చేసేసి తగ్గించేస్తాం డేటార్స్ బ్యాలెన్స్ కూడా. సో ఇలాగా ఈ యొక్క 12,000 2 ఎఫెక్ట్స్ పడతాయి. ఆ తర్వాత ఏంటంటే క్యాష్ రెమిటెడ్ బై బ్రాంచ్ కస్టమర్స్ డైరెక్ట్లీ టు ది హెడ్ ఆఫీస్. అంటే బ్రాంచ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా హెడ్ ఆఫీస్కి పేమెంట్ అనేది చేసేసారు. క్యాష్ పేమెంట్ ఎంత చేశారు? 2,80,000 చేశారు. అంటే నథింగ్ బట్ బ్రాంచ్ మనకు చేసినట్లే, హెడ్ ఆఫీస్కి బ్రాంచ్ చేసినట్లే. సో బ్రాంచ్ అకౌంట్లో మనం పేమెంట్ సైడ్ బై బ్యాంక్ అని పెట్టేసి 2,80,000 అనేది రియలైజేషన్ కింద పోస్ట్ చేస్తాం. సేమ్ బ్రాంచ్ డేటార్స్లో ఏంటంటే కలెక్షన్స్, మనీ కలెక్షనే కదా, ఇది డేటార్స్ నుంచి కలెక్ట్ అయినట్లే. సో బ్రాంచ్ డేటార్స్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మనం డైరెక్ట్గా మనం సేల్ చేసినప్పుడు ఎలా అయితే క్యాష్ రిసీవ్ చేసుకుంటే ఎంట్రీ రాస్తాం క్రెడిట్ సైడ్, సేమ్ అలాగే పోస్టింగ్ అనేది ఇచ్చేస్తాం అంతే. ఈ 2 ట్రాన్సాక్షన్స్ కనుక ఎఫెక్ట్ ఇచ్చేసారంటే టోటల్ ప్రాబ్లం కంప్లీట్ అయిపోయినట్లే. సో సేమ్ 6th క్వశ్చన్ తీసుకోండి, సాల్వ్ చేయండి మీరే. సో స్పీడ్గా సాల్వ్ చేయండి, ఈజీ ప్రాబ్లం. ఈ 2 అడ్జస్ట్మెంట్స్ ఎక్కడైతే వస్తాయో అక్కడ పోస్ట్ చేసేసుకొని ప్రాబ్లం సాల్వ్ చేయండి. అందరూ సాల్వ్ చేయండి. ఫస్ట్ ఎవరైతే కరెక్ట్గా చేస్తారో వాళ్ళకి రివార్డ్ ఇద్దాం, ఎవరైతే లాస్ట్లో మిస్టేక్ చేస్తారో వాళ్ళకి పనిష్మెంట్ ఇద్దాం. సో జాగ్రత్తగా చేయండి. జస్ట్ యాజ్ ఇట్ ఈజ్ 6th ప్రాబ్లం తీసుకోండి, దాంట్లో ఈ 2 అడ్జస్ట్మెంట్స్ని ఇన్కార్పొరేట్ చేయాలి అంతే. ఇంకోటి ఏంటంటే అందరూ బుక్స్ క్లోజ్ చేయండి. ఫస్ట్ థింగ్ ఈ స్టడీ మెటీరియల్స్ క్లోజ్ చేయండి. క్లోజ్ చేయాలి.
ఓకే, స్టడీ మెటీరియల్స్ ఎవరు ఓపెన్ చేయొద్దు, ఎందుకంటే ఆల్రెడీ ప్రాబ్లం మీ దగ్గరే ఉంది. సో జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అయిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 7. స్టడీ మెటీరియల్స్ క్లోజ్ చేసేయండి, మన మెటీరియల్ ఓపెన్ చేయండి సరిపోతుంది. ఏంటి? ఏది ఈ ట్రాన్సాక్షన్ క్యాష్ అంటే కస్టమర్ నుంచి రెమిట్ అయ్యి ఓకే ఓకే, టు బ్యాంక్ రెమిటెన్స్ ఎలా అనేది. ఇప్పుడు ఏంటంటే బై బ్యాంక్ రెమిటెన్స్ అంటే ఏంటంటే బ్రాంచ్ అకౌంట్లో ఇట్స్ జస్ట్ లైక్ పేమెంట్ అది. ఎక్స్పెండిచర్ హెడ్ ఆఫీస్కి చేశారు అంటే హెడ్ ఆఫీస్కి లైబిలిటీ ఎలా అవుతుంది? అతను సేల్ చేసినందుకు గాను అతనికి మన గూడ్స్ పంపించాం, ఇన్ రిటర్న్ మనకు క్యాష్ ఇచ్చారు అతను. బ్రాంచ్ ఇప్పుడు బ్రాంచ్కి మనం గూడ్స్ పంపించాం కదా, ఆ గూడ్స్ పంపించినందుకు గాను ఆ అమౌంట్స్ ఆ యొక్క గూడ్స్ని సేల్ చేసేసి వచ్చిన అమౌంట్ని మనకి ఇచ్చేసాడు రిటర్న్, అంతే. అది బ్రాంచ్ రెస్పాన్సిబిలిటీ. లైబిలిటీ అంటే ఆ, అంటే ఓకే జస్ట్ అలా ట్రీట్ చేసుకోవచ్చు. బట్ టూ బ్యాంక్ ఏంటంటే బ్రాంచ్కి హెడ్ ఆఫీస్ పంపించారు కదా, అంటే ఏదైతే అదేంటంటే రిసిప్ట్, అది ఇన్కమ్ లాగా జస్ట్ ఇది అంటే బ్రాంచ్ మీట్ అయ్యే ఎక్స్పెండిచర్ కోసం గాను బ్రాంచ్ యాక్చువల్గా బ్రాంచ్ ఇంకర్ అవ్వాలి ఎక్స్పెండిచర్, బ్రాంచ్ ఇంకర్ అవ్వకుండా హెడ్ ఆఫీస్ నుంచి వచ్చింది. సో జస్ట్ మనం ఇన్కమ్ లా ట్రీట్ చేసేసి దాన్ని డెబిట్ చేసేసాం ఇక్కడ బ్రాంచ్లో. బ్రాంచ్కి ఇన్కమ్ అది, అర్థమైందా? ఓకే, సో స్టార్ట్ చేశారు అందరూ ప్రాబ్లం? మెటీరియల్స్ క్లోజ్ చేశారు అందరూ? ఆన్లైన్లో కూడా చేస్తుంది. చేంజెస్ అంటే ఏం లేదు, ఇప్పుడు పెట్టి క్యాష్ చేయని అవసరం లేదు, పెట్టి క్యాష్ వద్దు. ఇంకొకటి ఏముంది మనకి, క్యాష్ బుక్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆ రెండు కాకుండా మిగతా రెండిట్లో చేంజెస్ వచ్చేస్తాయి. ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి, బ్రాంచ్ అకౌంట్ ఓపెన్ చేయండి, మిగతా రెండు అకౌంట్స్ ఓపెన్ చేయండి, చెప్పు అంతే, చేంజెస్ వరకు. ఓకే, పెట్టి క్యాష్ ఏంటంటే బ్యాలెన్స్ యాస్టీ తీసేసుకోండి, ఎందుకంటే అక్కడక్కడ చేంజ్ లేదు, క్యాష్ బ్యాలెన్స్లో కూడా చేంజ్ లేదు. ఎక్స్ట్రా ఏదైతే యాడ్ అయ్యాయో ఆ యాడింగ్స్ అన్ని మీరు బ్రాంచ్ అకౌంట్ చేసేయాలి, అంతే. సో ఆన్లైన్లో వాళ్ళు కూడా చేస్తున్నారా? ఓకే, ఓకే.
త్వరగా చేయండి, లాస్ట్ 2 minutes. సైలెంట్గా త్వరగా చేసేయండి. ఎక్కడెక్కడైతే డౌట్స్ ఉన్నాయో అక్కడ మార్క్ చేసుకోండి. ఎక్కడెక్కడైతే డౌట్స్ ఉన్నాయో అక్కడ మార్క్ చేసుకొని పెట్టుకోండి. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంత? సార్ డౌట్స్ ఎక్కడెక్కడ వచ్చాయో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో అందరూ జాగ్రత్తగా చూడండి. ప్రాబ్లం 19,94,000 మీరు కరెక్ట్ చేశారు. సో అంతే వచ్చా. ఎక్కడెక్కడ డిఫరెన్సెస్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి బ్రాంచ్ అకౌంట్. సో నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఓపెనింగ్ బ్యాలెన్సెస్ యాస్టీస్ రికార్డ్ చేసామని చెప్పాను నేను, అయిపోయింది. తర్వాత గూడ్స్ అండ్ టు బ్రాంచ్ ఒక అకౌంట్ ఫస్ట్ వన్ రికార్డ్ చేశారు. ఆ తర్వాత ఏంటంటే ఓపెనింగ్ బ్యాలెన్సెస్, సో క్లోజింగ్ బ్యాలెన్సెస్,
సో క్లోజింగ్ బ్యాలెన్సెస్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి బ్రాంచ్ డేటార్స్ ఒకటి ఓపెన్ చేయాలి, ఎందుకంటే మన దగ్గర క్లోజింగ్ బ్యాలెన్స్ లేదు కాబట్టి. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేసరికి 1,40,000 యాజిటీస్ ప్రాబ్లంలో వచ్చారు. 72,94,000 టు క్రెడిట్ సేల్స్ ఏదైతే కరెంట్ ఇయర్లో చేశారో ఆ టోటల్ క్రెడిట్ సేల్స్ రికార్డ్ చేసాం. ఆ తర్వాత ఏంటంటే 57,000 ఏంటంటే కస్టమర్స్ దగ్గర నుంచి డైరెక్ట్ బ్రాంచ్ పంపించింది. సో ఈ 57,000 కూడా క్రెడిట్లో నుంచి తగ్గిపోతారు కాబట్టి, అంటే క్రెడిట్ మన దగ్గర ఎవరైతే డేటార్స్ ఉన్నారో ఆ డేటార్స్ నుంచి తగ్గిపోతుంది. సో 57,000 రిమూవ్ చేస్తాం. ఆ తర్వాత రిటర్న్స్ టు హెడ్ ఆఫీస్. మనకి ఈ న్యూ ప్రాబ్లంలో ఏం చెప్పారంటే డైరెక్ట్గా కస్టమర్స్ రిటర్న్ చేశారంట. అంటే కస్టమర్స్ అంటే నథింగ్ బట్ ఎవరు, మన డేటార్సే. ఆ డేటార్స్ అనేది వాళ్ళు డైరెక్ట్గా హెడ్ ఆఫీస్కి రిటర్న్ చేశారు కాబట్టి మన యొక్క టోటల్ క్రెడిట్ సేల్స్ నుంచి ఈ 12,000 కూడా రిమూవ్ చేస్తాం. ఆ తర్వాత డిస్కౌంట్ అలౌడ్, బ్యాడ్ డేట్స్ ఇవన్నీ రిమూవ్ చేస్తాం. ఆ తర్వాత ఏంటంటే క్యాష్ రెమిటెడ్ టు హెడ్ ఆఫీస్. అంటే డైరెక్ట్గా కస్టమర్స్ ఎవరు ఇస్తున్నారు, ఇక్కడ హెడ్ ఆఫీస్కి ఎవరు రెమిట్ చేస్తున్నారు, కస్టమర్స్ రెమిట్ చేస్తున్నారు. కస్టమర్స్ అంటే నథింగ్ బట్ ఎవరు, డేటార్స్. మన డేటార్స్ రెమిట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క బ్యాలెన్స్ తగ్గించడానికి 2,80,000 అనేది డేటార్స్లో క్రెడిట్ చేస్తాం. సో అలాగే 61,10,000 ఎవరు ఇస్తున్నారంటే బ్రాంచ్ ఇస్తుంది. బ్రాంచ్ అంటే ఈ యొక్క సేల్స్ చేసినందుకు గాను 72,94,000 సేల్ చేసింది. ఆ సేల్ చేసినందుకు గాను ఎంతో కొంత రియలైజ్ అయ్యి ఉంటుంది కదా డేటార్స్ నుంచి. ఆ డేటార్స్ నుంచి 61,10,000 రియలైజ్ అయింది, ఆ బ్యాలెన్స్ అనేది ఇచ్చేసింది. ఇంకా ఈ టోటల్ సేల్స్ అండ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ నుంచి 96,000 అనేది డేటార్స్ బ్యాలెన్స్ అనేది ఇంకా ఉంది. అంటే 9,60,000 ఓకే. సో 9,60,000 అనేది డేటార్స్ ఇంకా మనకి ఇవ్వాలి బ్యాలెన్స్, అంటే వాళ్ళు ఇంకా మనకి మనీ ఇవ్వలేదు. సో 9,60,000 అనేది వాళ్ళ క్లోజింగ్ డేటార్స్ మన యొక్క బుక్స్లో ఉన్నారు కాబట్టి మన బ్రాంచ్ అకౌంట్లో డేటార్స్ క్లోజింగ్ బ్యాలెన్స్లో 9,60,000 రికార్డ్ చేసుకుంటాం అంతే. సో ఇది బ్రాంచ్ డేటార్స్. బ్రాంచ్ స్టాక్ అకౌంట్ వచ్చేసరికి ఓపెనింగ్ బ్యాలెన్స్ 70,80,000 యాజ్ ఇట్ ఈజ్ రికార్డ్ చేసాం. గూడ్స్ సెంట్ టు ది బ్రాంచ్ 52,20,000 రికార్డ్ చేసాం. సో ఇక్కడ జాగ్రత్తగా వినండి, గూడ్స్ సెంట్ టు ది బ్రాంచ్ అకౌంట్ యాక్చువల్గా ఏంటంటే 78,000 రిటర్న్ చేశారంట. ఎవరు, బ్రాంచ్ రిటర్న్ చేశామని చెప్పారు, అది కూడా కాస్ట్కి రికార్డ్ చేశారని ప్రాబ్లంలో మెన్షన్ చేశారు మనకి. సో 78,000 ఆల్రెడీ రికార్డ్ చేసినట్టుగా ఇచ్చేసాం. ఆ తర్వాత ఏంటంటే డైరెక్ట్ రిటర్న్ బై బ్రాంచ్, కస్టమర్స్ కదా, కస్టమర్సేగా ఇది. ఓకే. సో ఏంటంటే కొన్ని ఐటమ్స్ ఏంటంటే 12,000 వాల్యూ ఆఫ్ ది ఐటమ్స్ ఏంటంటే డైరెక్ట్గా కస్టమర్ హెడ్ ఆఫీస్కి రిటర్న్ చేశారు. అంటే నథింగ్ బట్ గూడ్స్ రిటర్న్ చేశారు. ఎంత వాల్యూ అంటే 12,000. అంటే మనం కస్టమర్కి 12,000 పంపించాం. 12,000 పంపించామంటే కాస్ట్ ప్లస్ 50% పంపించుంటాం. సో మన బుక్స్లోకి వచ్చేసరికి సేల్ వాల్యూ రికార్డ్ చేయకూడదు కాబట్టి కాస్ట్లో కన్వర్ట్ చేసాం. ఈ 12,000 కాస్ట్లో కన్వర్ట్ చేస్తే 100 డివైడెడ్ బై 150 వేస్తే 8,000 వచ్చింది. ఆ యొక్క 8,000 రిటర్న్స్ అనేది రికార్డ్ చేస్తాం. ఈ యొక్క రిటర్న్స్ నుంచి టోటల్ క్లోజింగ్ స్టాక్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ క్లోజింగ్ స్టాక్ క్యాలిక్యులేట్ చేయాలంటే మన దగ్గర ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ది గూడ్స్ ఎంతైతే ఉన్నాయో దాంట్లోంచి కాస్ట్ ఆఫ్ గూడ్స్ అనేది తీసేస్తాం. టోటల్ కాస్ట్ మన దగ్గర ఎంత వాల్యూ ఆఫ్ ది గూడ్స్ ఉన్నాయి, దాంట్లో మనం ఎంత సేల్ చేస్తాం, ఆ సేల్ యొక్క కాస్ట్ ఎంత, అది రిమూవ్ చేసేస్తే మిగతాదంతా క్లోజింగ్ స్టాక్. సో అది క్యాలిక్యులేట్ చేయడానికి క్యాష్ సేల్స్ 3,20,000, క్రెడిట్ సేల్స్ 72,94,000, అలాగే రిటర్న్స్ బ్రాంచ్ రిటర్న్ చేసే బ్రాంచ్కి కొంతమంది కస్టమర్స్ రిటర్న్ చేశారు ఆ 57,000. అంటే ఈ యొక్క క్రెడిట్ సేల్స్లో కొంతమంది రిటర్న్స్ ఇచ్చారు కాబట్టి అది డిడక్ట్ చేస్తాం. 12,000 ఏంటంటే సేమ్ ఇది కూడా అంతే. ఈ యొక్క డేటాస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 12,000 రిటర్న్ చేస్తారు. అది కూడా టోటల్ రిటర్న్స్ అన్ని తీసేసిన తర్వాత కాస్ట్ కన్వర్ట్ చేస్తే 50,30,000 అనేది మనకి కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అది. సో అది కూడా రిమూవ్ చేసేస్తే మనకేమొస్తుంది, క్లోజింగ్ స్టాక్ వస్తుంది. క్లోజింగ్ స్టాక్ ఎట్ కాస్ట్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ వచ్చేసింది 18,84,000. సో 18,84,000 కూడా మనం క్లోజింగ్ స్టాక్లో రికార్డ్ చేస్తాం. డేటార్స్ 9,60,000 రికార్డ్ చేసాం. పెట్టి క్యాష్ ఆల్రెడీ మనం నిన్న క్యాలిక్యులేట్ చేసాం, నార్మల్ పెట్టి క్యాష్. ఆ తర్వాత ఫర్నిచర్ ఏంటంటే డైరెక్ట్ డిప్రిషియేషన్ తీసాం. సో క్లోజింగ్ బ్యాలెన్సెస్ కూడా రికార్డ్ చేశాను. ఫస్ట్ వన్ క్లోజింగ్ బ్యాలెన్సెస్, సెకండ్ వన్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్, క్లోజింగ్ బ్యాలెన్సెస్. ఆ తర్వాత థర్డ్ వన్ నేనేం చెప్పాను, గూడ్స్ అండ్ బ్రాంచ్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేయాలి, అది కూడా రికార్డ్ చేస్తాం. ఆ తర్వాత 2 బ్యాంక్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేయాలి, ఫోర్త్ వన్. సో ఇది ఫోర్త్ వన్, 2 బ్యాంక్ అకౌంట్. సో రెమిటెన్స్ బై హెడ్ ఆఫీస్, హెడ్ ఆఫీస్ అనేది ఏదైతే బ్రాంచ్కి రెమిట్ చేస్తుందో అది ఇక్కడ రికార్డ్ చేస్తాం. బై బ్యాంక్ వచ్చేసరికి 64,30,000, ఇది ఫిఫ్త్ వన్. సో టోటల్ అయిపోయినట్లు. ఈ 2,80,000 కూడా ఇక్కడ ఏంటంటే ఎక్స్ట్రా ఏం రికార్డ్ చేయాలంటే మీరు గూడ్స్ సెండ్ టు ది బ్రాంచ్. ఓకే, ఈ గూడ్స్ సెండ్ టు ది బ్రాంచ్ అకౌంట్ అనేది ఏదైతే ఉందో 52,20,000 ఉంది కదా. ఓకే, సో మీరు ఇందాక ఇదేనా చేస్తుంది, 78 + 8,000 యాడ్ చేస్తున్నారు కదా, 78,000 రికార్డ్ చేస్తున్నారు. ఓకే. సో యాక్చువల్గా ఏంటంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఏంటి ఇక్కడ గూడ్స్ సెండ్ టు బ్రాంచ్ అకౌంట్లో 52,20,000 ఉంది కదా. ఈ 52,20,000లో మనకి ఏంటంటే
కొన్ని డైరెక్ట్గా బ్రాంచ్ రిటర్న్ చేసింది గూడ్స్ అనేది, కొంత కొంత గూడ్స్ అనేది బ్రాంచ్ రిటర్న్ చేస్తారు. సో అది ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే 52,22,000 డైరెక్ట్గా డిడక్ట్ చేసేసుకోవచ్చు. సో అది డిడక్ట్ చేసిన తర్వాత 78,000 ఇక్కడ. ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే కస్టమర్స్ రిటర్న్ చేస్తారు కొన్ని గూడ్స్, ఎంత 12,000 అనేది కస్టమర్స్ రిటర్న్ చేస్తారు. దాని యొక్క ఒరిజినల్ కాస్ట్ వచ్చేసరికి 8,000. సో ఆ 8,000 కూడా రిమూవ్ చేసేస్తే ఎంతైతే బ్యాలెన్స్ వస్తుందో అది డైరెక్ట్ ఇక్కడ గూడ్స్ సెండ్ టు ది బ్రాంచ్ అకౌంట్లో రికార్డ్ చేసేయండి. అంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా ఎంట్రీస్ ఇస్తే కన్ఫ్యూజ్ అయిపోతారని నేను ఒకటే, అంటే నేను చెప్పిన ప్రాసెస్లో ఏంటంటే ఒక అకౌంట్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. సో ఈ ప్రాబ్లంలో ఏంటంటే వీళ్ళు ఇండివిజువల్గా అకౌంట్స్ అనేది రాసుకుంటూ వెళ్ళిపోయారు, డబుల్గా అంటే ఎక్స్ట్రా రాసుకుంటూ వెళ్ళారు. జస్ట్ డెబిట్ సైడ్ డైరెక్ట్గా డిడక్ట్ చేసేయండి, సపరేట్గా మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఏదైతే గూడ్స్ ఇంటూ బ్రాంచ్ 52,20,000 ఉందో దాంట్లో 78,000 డిడక్ట్ చేయండి, 8,000 డిడక్ట్ చేసేయండి. సో అల్టిమేట్గా అమౌంట్ వచ్చేస్తుంది, అది గూడ్స్ ఇంటూ బ్రాంచ్ అకౌంట్లో రికార్డ్ చేసేయండి. సో దట్స్ ఇట్. సో బై బ్యాంక్ రాస్తాం, ప్రాఫిట్ వచ్చేసరికి 19,94,000. ఓకేనా? ప్రాబ్లంలో ఎవరెవరికి డౌట్స్ ఉన్నాయి? డౌట్ ఉందా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందా ప్రాబ్లం? పర్ఫెక్ట్. జస్ట్ ఎక్కడా కూడా మనం చేంజెస్ చేయలేదు. జస్ట్ ఏదైతే గూడ్స్ అనేది ఇప్పుడు క్యాష్ అనేది రిమిట్ చేశారు, కస్టమర్స్ అనేది ఇచ్చారు. కస్టమర్స్ ఇచ్చారంటే నథింగ్ బట్ బ్రాంచ్ ఇచ్చినట్లే. బ్రాంచ్ ఇచ్చారంటే అది జస్ట్ లైక్ పేమెంట్ కాబట్టి క్రెడిట్ సైడ్ 2,80,000 ఈ ఇయర్ ఈ ప్రాబ్లం కొత్తగా యాడ్ చేసాం అంతే. ఓకేనా? ప్రాబ్లం అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దామా? క్లాస్ అంతవరకు 5:45 5:30. ఓకే. సో ఏంటి కాన్సెప్ట్స్ ప్రాబ్లం చేయరా? యాక్చువల్లీ ఏంటంటే ఇంకొక ప్రాబ్లం ఉంది, అది అయిపోయిందంటే డేటాస్ మెథడ్ అయిపోతుంది. దాని తర్వాత స్టాక్ అండ్ డేటాస్ మెథడ్ స్టార్ట్ చేసేద్దాం. అది కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేసామంటే బ్రాంచ్ అకౌంట్స్ కంప్లీట్ అయిపోతుంది. మ్యాథ్స్ 1-2 క్లాసెస్లో కంప్లీట్ చేసేద్దాం. సో దట్స్ ఇట్. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఈజీ ప్రాబ్లం, చాలా ఈజీ. క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8. ఈ ప్రాబ్లం చాలా బాగుంటుంది, ఎందుకంటే క్లోజింగ్ బ్యాలెన్సెస్ కూడా వాళ్ళే ఇచ్చేసారు, మనం చేయాల్సిన అవసరం లేదు. నేను ఏదైతే ఫార్మేట్ చెప్పానో ఆ ఫార్మేట్లో పోస్టింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రాబ్లం అయిపోతుంది. ఓకేనా? సో జాగ్రత్తగా చూడండి ప్రాబ్లం. ఎవరైనా చదవండి క్వశ్చన్ నెంబర్ 8. ఓకే, ఇయర్ ఎండెడ్. ఓకే, హెడ్ ఆఫీస్ ఏంటంటే హెడ్ ఆఫీస్ సోల్డ్ గూడ్స్ ఎట్ కాస్ట్ ప్రైస్ 25%, అంటే 25% యాడ్ చేసి పంపిస్తుందంట. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో ప్రాబ్లంలో స్టాక్ మనకేంటంటే ఇన్వాయిస్ ప్రైజెస్ ఇచ్చారు ఇక్కడ అంతే. ఏంటంటే మనకి ఇన్వాయిస్ ప్రైజ్ ఇచ్చారు, ఇక్కడ గూడ్స్ అండ్ బ్రాంచ్ ఇవన్నీ కూడా ఇన్వాయిస్ ప్రైజెస్ ఇవన్నీ కొన్ని ఇన్వాయిస్ ప్రైజెస్ ఇచ్చారు కాబట్టి ఆ ఇన్వాయిస్ ప్రైజ్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాం? బ్రాంచ్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం. ఎందుకు ఓపెన్ చేస్తున్నాం బ్రాంచ్ అకౌంట్? టు నో ద ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయడానికి బ్రాంచ్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం. ఈ ప్రాఫిట్ ఒరిజినల్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే అల్టిమేట్ గా మనం ఏదైతే ఈ యొక్క అన్రియలైజ్డ్ గెయిన్స్ ఉన్నాయో, అంటే జస్ట్ లైక్ స్టాక్ రిజర్వ్స్ ఉన్నాయో, అంటే ఈ ఇన్వాయిస్ ప్రైస్ కి మనం గూడ్స్ అనేది నేను 40,000 పంపించాను, బట్ దాని యొక్క కాస్ట్ వచ్చేసరికి 30,000. బట్ నేనేంటంటే ఇన్ఫ్లేట్ చేసి అతను పంపించాను. బట్ నా బుక్స్ లో కూడా నేను ఇప్పుడు అల్టిమేట్ గా ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కూడా 40,000 కనుక నేను రికార్డ్ చేశానంటే ఎక్స్ట్రా 10,000 అనేది ఎక్స్ట్రా ప్రాఫిట్ కనిపిస్తుంది కదా. అది నా దగ్గర అసలు లేదు ఆ ప్రాఫిట్. సో అందువల్ల ఏంటంటే ఆ 10,000 ఏదైతే ఉందో అది డిడక్ట్ చేసేసి ఒరిజినల్ కాస్ట్ కన్వర్ట్ చేసేసి ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేస్తాం. మనం అన్ని చాప్టర్స్లో చేసేలాగే ఇన్వాయిస్ ప్రైస్ ఉంది, దాంట్లో లోడింగ్ రిమూవ్ చేసేసి మనం ఒరిజినల్ కాస్ట్ తెచ్చేసి ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో స్టార్ట్ చేద్దామా? ఎక్కడ ప్రాబ్లం? డేట్ అంతే. ఓకే లేదు యాక్చువల్గా ఏంటంటే డేటార్స్ అనేది ఇన్వాయిస్ ప్రైస్ ఏ ప్రైస్ కైనా ఉండొచ్చు మనకు. అది ఎందుకంటే అతను ఎంత సేల్ చేశారో మనకు అసలు తెలియదు. అది మనం ఈ ప్రైస్కి పంపించాం. ఎక్స్ట్రా అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. ఎంత ఎక్స్ట్రా అయితే అంత ప్రాఫిట్ మనకి. ఎందుకంటే మనం అల్టిమేట్గా బేస్ అనేది కాస్ట్ ఉండాలి, సేల్ అనేది ఏ వాల్యూ కైనా ఉండొచ్చు. అర్థమైందా? అంతే. సో ప్రాబ్లం స్టార్ట్ చేద్దామా? ఇంకేమైనా చెప్పారా ప్రాబ్లంలో? నోట్స్లో అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంతే. సో మనల్ని ఏం ప్రిపేర్ చేయమంటున్నారంటే బ్రాంచ్ అకౌంట్ ప్రిపేర్ చేయమంటున్నారు ఇన్ ద బుక్స్ ఆఫ్ హెడ్ ఆఫీస్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మేట్ వెళ్ళిపోదాం. ఫార్మేట్లో ఫస్ట్ మనకి ఏ ఇన్ఫర్మేషన్ రికార్డ్ చేసుకుంటాం? ఓపెనింగ్ బ్యాలెన్సెస్ మనకి ఏమేమి ఉన్నాయి? అసెట్స్ ఏమేమి ఉన్నాయి? ఇక్కడ స్టాక్ ఉంది, ఇంకా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ అసెట్స్ ఏమేమి ఉన్నాయి?
స్టాక్ ఒకటి, ఇంకేమున్నాయి? అసెట్స్. ఓన్లీ స్టాక్ ఉంది, డేటాస్ ఉన్నాయి. అసెట్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ అసెట్స్ రికార్డ్ చేయాలి. తర్వాత క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ అసెట్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ లైబిలిటీస్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ లైబిలిటీస్, ఈ 2 ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ అసెట్స్ ఆల్రెడీ ప్రాబ్లంలో ఇచ్చేసారు, డన్. తర్వాత క్లోజింగ్ బ్యాలెన్స్ సేమ్, దీనికి రెస్పెక్టివ్గా మనకి ఏం కావాలి? క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ అసెట్స్ కావాలి. సో క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ అసెట్స్ ఇచ్చారా? డెటార్స్ ఇచ్చారు, స్టాక్ అంటే క్లోజింగ్ బ్యాలెన్స్ కూడా ఇచ్చేసారు, సో డన్. తర్వాత నెక్స్ట్ ఏం కావాలి? ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ లైబిలిటీస్. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ లైబిలిటీస్ ఇచ్చారా? క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ లైబిలిటీస్ అంటే లైబిలిటీస్ లేవు, ఓకే. 2 పాయింట్స్ కంప్లీట్ అయిపోయాయి. థర్డ్ పాయింట్ ఏం కావాలి మనకి? గూడ్స్ ఇంటూ బ్రాంచ్. సో గూడ్స్ ఇంటూ బ్రాంచ్ ఉందా? గూడ్స్ ఇంటూ బ్రాంచ్ 40,000, ఓకే. సో థర్డ్ ఏం కావాలి మనకి? అచ్చా, ఆ రిటర్న్స్ అవన్నీ ఆటోమేటిక్ డిలీట్ చేసేయండి మీరు. ఈ రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిటర్న్స్ అన్ని తీసేసిన తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి మనం. సో యాక్చువల్గా గూడ్స్ ఇంటూ బ్రాంచ్ అకౌంట్ అనేది ఉంది. సో ఆ చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ మనం చేసేద్దాం. సో థర్డ్ పాయింట్ కూడా 1 2 3 ఉన్నాయి. సో 3 పాయింట్స్ ఉన్నాయి. తర్వాత ఇంకేం కావాలి? 2 బ్యాంక్ కావాలి, బై బ్యాంక్ కావాలి, అంతే కదా? 2 బ్యాంక్ కావాలి, బై బ్యాంక్. సో 2 బ్యాంక్ అండ్ బై బ్యాంక్ అనేది, బై బ్యాంక్ అంటే నథింగ్ బట్ ఏదైతే క్యాష్ రిసీవ్ చేసుకున్నామో ఈ అంతా కూడా బై బ్యాంక్ కింద వస్తుంది, ఓకే. 2 బ్యాంక్లోకి వచ్చేసరికి చార్జెస్ సెండ్ టు బ్యాంక్, ఇది బ్యాంక్ కాదు, బ్రాంచ్. ఇది కరెక్ట్ చేసుకోండి. చార్జెస్ సెండ్ టు బ్రాంచ్ అంటే బ్రాంచ్లో కొంత ఎక్స్పెండిచర్ ఇంకర్ అయినందుకు కాను హెడ్ ఆఫీస్ ఏంటంటే కొంత అమౌంట్ అనేది బ్రాంచ్కి పంపిస్తుంది. ఆ అమౌంట్ ఎంత అంటే 3,000, 8,000 ప్లస్ 1,000 ఈ యొక్క ఎక్స్పెండిచర్ మీట్ అవ్వడానికి హెడ్ ఆఫీస్ బ్రాంచ్కి పంపిస్తుంది. సో ఇదేంటి? 2 బ్యాంక్. ఇది 2 బ్యాంక్. ఈ యొక్క ఏదైతే రియలైజ్ అయ్యామో అంటే కస్టమర్స్ దగ్గర నుంచి కానీ బ్రాంచ్ దగ్గర నుంచి రియలైజ్ అయ్యామో ఇదంతా కూడా హెడ్ ఆఫీస్కి వచ్చేస్తుంది కాబట్టి ఇది బై బ్యాంక్. సో అన్ని ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ప్రాబ్లంలో ఉన్నాయి కదా, మనం ఏం చేయాలి? యాజ్ ఇట్ ఈస్ జస్ట్ ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని యాజ్ ఇట్ ఈస్ రికార్డ్ చేసుకోవాలి. బట్ కాకపోతే ఏంటంటే ఇన్వాయిస్ ప్రైజెస్ ఉన్నాయి కాబట్టి కాస్ట్ కన్వర్ట్ చేసేసుకుంటే ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే ఈ ప్రాబ్లం మొత్తం ఏంటి ప్రాబ్లం? ఇందులో జస్ట్ ఇన్వాయిస్ ప్రైస్ నుంచి కాస్ట్ కన్వర్ట్ చేయాలి. ఏవైతే 5 స్టెప్స్ మనకు కావాలో ఆ 5 స్టెప్స్ ప్రాబ్లంలో ఇచ్చేసారు. మనం ఏది ఎక్స్ట్రా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్రాబ్లం ఇచ్చిన వెంటనే మీరు చెక్ చేసుకోండి, ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఉందా? ఫస్ట్ పాయింట్ అయిపోయింది. తర్వాత లైబిలిటీస్, ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్, సెకండ్ పాయింట్. ఒక ఏదైతే లేదో అది క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం, అంతే. సో స్టార్ట్ చేద్దామా? ప్రాబ్లం ఒకసారి అందరూ చూడండి, ఎక్కడెక్కడ రిటర్న్స్ ఉన్నాయి, ఎక్కడ గూడ్స్ ఏవేవి సెండ్ చేశారు, ఎంత వాల్యూస్ సెండ్ చేశారు, అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ ఎంత? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ప్రిపేర్ చేయాలి మనం? బ్రాంచ్ అకౌంట్, దట్స్ ఇట్. సో బ్రాంచ్ అకౌంట్, ఇన్ ది బుక్స్ ఆఫ్ హెడ్ ఆఫీస్ ఢిల్లీయా బ్రాంచ్? ఎవరు?
ఢిల్లీ బ్రాంచ్ నేమ్ ఏం లేదు. ఓకే, సో బ్రాంచ్ ఓకే. సో పర్టికులర్స్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఓకే, స్టార్ట్ చేద్దామా? యాక్చువల్ ప్రాబ్లం మీరే చెప్పాలి, ఈజీగా అయిపోతుంది. చాలా బేసిక్ ప్రాబ్లం, జస్ట్ ఇన్వాయిస్ ప్రైజెస్ని కాస్ట్ కన్వర్ట్ చేయాలి. సో జాగ్రత్తగా 1 by 1 చెప్తూ ఉండండి. ఫస్ట్ ఏంటి, ఓపెనింగ్ బ్యాలెన్సెస్ రికార్డ్ చేయాలి. సో ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఆల్రెడీ మనకి ఇచ్చేసారు కాబట్టి టు బ్యాలెన్స్ బి/డి చెప్పండి. ఫస్ట్ ఏంటి, స్టాక్. సో స్టాక్ యొక్క వాల్యూ ఎంత, ఇన్వాయిస్ ప్రైస్కి చెప్పేస్తున్నారా? ఓకే, సో స్టాక్ వచ్చేసరికి 12,500. సో ఇది ఇన్వాయిస్ ప్రైస్. తర్వాత చెప్పండి, డెటార్స్ 5,000. ఓకే, సో డెటార్స్ వచ్చేసరికి 5,000. యాక్చువల్గా మనం స్టాక్లో 12,500 రికార్డ్ చేసాం కదా, అదేంటి ఇన్వాయిస్ ప్రైస్కి ఉంది, దాన్ని కాస్ట్ కన్వర్ట్ చేయాలి. అంటే దాంట్లో ఉన్న ఏదైతే ఎక్స్ట్రా బ్యాలెన్స్ లోడింగ్ ఉందో దాన్ని రిమూవ్ చేసేయాలి. సో జస్ట్ ఏదైతే మనం స్టాక్లో ఎప్పుడైనా సరే స్టాక్లో ఏదైనా అన్రియలైజ్డ్ గెయిన్ వస్తే దాన్ని మనం డైరెక్ట్గా స్టాక్ రిజర్వ్ అకౌంట్కి పంపించేస్తాం. సో బై స్టాక్ రిజర్వ్. సో స్టాక్ రిజర్వ్ వచ్చేసరికి 12,500. ఎంతకు సేల్ చేస్తారంటే అతను ప్రాఫిట్ ఎలాగా 25% ఆన్ కాస్ట్. అంటే ఈ యొక్క 12,500 అనేది 125కి. సో మనం ఇందులో 25 రిమూవ్ చేసేయాలి. సో ఆ 25 రిమూవ్ చేద్దామంటే 25 డివైడెడ్ బై 125 ఎంత? ఎలాగని పర్లేదు, అంతే 125. అంటే యాక్చువల్గా అది ప్రింటింగ్ మిస్టేక్, అంతే. అతను ప్రింట్ సరిగా చేయలేదు. కాస్ట్ ప్లస్ 25% అది. సో అది ఇప్పుడు ఏంటి, మనకి కాస్ట్ ప్లస్ 25% అంటే నథింగ్ బట్ మనకి ఇచ్చిన వాల్యూ ఎంతైతే సేల్ వాల్యూ ఇచ్చారో ఇన్వాయిస్ ప్రైస్ అది 125 అన్నట్లు. సో దాన్ని 25 కన్వర్ట్ చేస్తాం మనం. సో ఇంటూ మల్టిప్లైడ్ బై 25 బై 125 2000. ఓకే, సో తర్వాత ఓపెనింగ్ బ్యాలెన్స్ రికార్డ్ చేసాం. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ అసెట్స్ రికార్డ్ చేసాం. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ నెక్స్ట్ లైబిలిటీస్. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ లైబిలిటీస్ ఏమున్నాయి, ఏమీ లేవు. సెకండ్ పాయింట్ అయిపోయింది. థర్డ్ పాయింట్ వచ్చేసరికి గూడ్స్ అండ్ టు బ్రాంచ్ అకౌంట్. ఓకే, టు గూడ్స్ అండ్ టు బ్రాంచ్ అకౌంట్. వాల్యూ ఎంత, ఇన్వాయిస్ ప్రైస్. ఓకే ఓకే, కరెక్ట్. ఫస్ట్ ఇన్వాయిస్ ప్రైస్ రికార్డ్ చేయాలి కదా, కాస్ట్ ఎంతో ఒరిజినల్ ఇన్వాయిస్ ప్రైస్ రికార్డ్ చేయాలి. దాంట్లో మనం లోడింగ్ తీసేస్తే కాస్ట్ కన్వర్ట్ అయిపోతుంది. చేయొచ్చు, మనం ప్రాపర్గా ప్రజెంటేషన్ ఇవ్వాలి కదా. సో ప్రాబ్లం ఏంటంటే ఇంత చిన్న ఇదేంటంటే మీరు డైరెక్ట్గా వేసేసుకుంటూ వెళ్ళిపోతే మహా అయితే ఒక 3-4 ట్రాన్సాక్షన్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ 6 మార్క్స్కి 5 మార్క్స్కి అడిగితే కొంత ప్రజెంటేషన్ ఇస్తే బాగుంటుంది, అంతే. అది కాకుండా మీకు రివిజన్లో బాగా అర్థం అవ్వాలంటే నీట్గా రాసుకుంటేనే అర్థమవుతుంది. సో గూడ్స్ అండ్ టు బ్రాంచ్ అకౌంట్ 40,000 రికార్డ్ చేసాం. సో తర్వాత గూడ్స్ అండ్ టు బ్రాంచ్ రిలేటెడ్గా ఇంకేమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా, ఇన్వాయిస్ ప్రైస్ ఉంది కాబట్టి లోడింగ్ రిమూవ్ చేసేస్తాం. అది కాకుండా ఇంకేమైనా ఉన్నాయా, ఉన్నాయి కదా. యాక్చువల్గా ఏంటంటే మనం ఇంకా థర్డ్ పాయింట్లోనే ఉన్నాం. ఆ థర్డ్ పాయింట్లో ఏదైతే అడ్జస్ట్మెంట్స్ చేయాలో ఆ అడ్జస్ట్మెంట్స్ అన్ని చేస్తూ ఉన్నాం. అంటే గూడ్స్ అనేది మనం పంపించాం. ఆ పంపించిన దానికి ఏంటంటే గూడ్స్ రిటర్న్ టు హెడ్ ఆఫీస్. అంటే మనం పంపించిన గూడ్స్ అనేది మళ్ళీ రిటర్న్ వచ్చేసాయి. దానికి మళ్ళీ ఆపోజిట్గా ఎంట్రీ రాసేస్తాం. ఆ తర్వాత ఇంకా గూడ్స్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నాయా, అంతే కదా, అదొకటేనా, అంతే. సో
యాక్చువల్గా గూడ్స్ అంటూ బ్రాంచ్ అకౌంట్ రాసాం కదా 40,000, దీంట్లో లోడింగ్ ఉంది, ఆ లోడింగ్ అనేది రిమూవ్ చేసేయాలి. ఆ లోడింగ్ రిమూవ్ చేయడానికి డైరెక్ట్గా బై గూడ్స్ అంటూ బ్రాంచ్ అకౌంట్, బై గూడ్స్ అంటూ బ్రాంచ్ లోడింగ్. సో ఇప్పుడు చెప్పండి క్యాలిక్యులేషన్, 40,000 ఇంటూ ఓకే వాల్యూ, సో 8,000 డన్. తర్వాత సేమ్ గూడ్స్ రిటర్న్ టు ద హెడ్ ఆఫీస్, అంటే బ్రాంచ్ దగ్గర నుంచి గూడ్స్ అనేది రిటర్న్ వచ్చేసాయంట. ఎంత వాల్యూకి వచ్చాయి? 5,000 అంతే. సో రిటర్న్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, క్రెడిట్ సైడ్ బై గూడ్స్ రిటర్న్ బై బ్రాంచ్. ఇదేంటి ఇన్వాయిస్ ప్రైజే కదా, వాల్యూ ఎంత? సో 5,000 అనేది ఇన్వాయిస్ ప్రైస్. ఈ 5,000లో లోడింగ్ మళ్ళీ రిమూవ్ చేసేయాలి, అంటే డెబిట్ సైడ్ మళ్ళీ టు గూడ్స్ రిటర్న్ బై బ్రాంచ్ అని పెట్టేసి లోడింగ్ అని పెట్టేస్తాం. టు గూడ్స్ రిటర్న్ బై బ్రాంచ్ లోడింగ్ 5,000 ఇంటూ చెప్పండి 1,000 అనేది తీస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్ ఇంకేమున్నాయి? ఓకే యాక్చువల్గా ఏంటి, ఓకే గూడ్స్ అంటూ బ్రాంచ్ అకౌంట్ ఒకటి నేనేంటి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ అసెట్స్ రికార్డ్ చేయాలి, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ లయబిలిటీస్ రికార్డ్ చేయాలి. ఆ రెండు కూడా రికార్డ్ చేస్తాం కదా. దాని తర్వాత థర్డ్ ఎంట్రీ ఏం రికార్డ్ చేయాలని చెప్పాను, గూడ్స్ ఇంటూ బ్రాంచ్ అకౌంట్. సో గూడ్స్ ఇంటూ బ్రాంచ్ రిలేటెడ్గా ఎంతవరకు అయితే ట్రాన్సాక్షన్స్ వచ్చాయో, అంటే గూడ్స్ పంపించినవి రిటర్న్స్ అవన్నీ కూడా ఒక ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత 3 ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అయిపోయి, ఇంకా 2 ఉన్నాయి. 2 బ్యాంక్ ఉంది, బై బ్యాంక్ ఉంది. సో ఇక్కడ మనం ఏంటంటే క్యాష్ సేల్స్ జరిగాయంట, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ది డేటార్స్, అంటే ఈ టోటల్ 12,000 ప్లస్ 30,000 ఏంటి క్యాష్ రిసీవ్డ్. ఈ యొక్క బ్యాలెన్స్ అనేది, ఈ యొక్క టోటల్ క్యాష్ అనేది అల్టిమేట్గా ఎవరికి వెళ్ళిపోతుంది, బ్యాంక్ అంటే ఎవరికి, హెడ్ ఆఫీస్కి వెళ్ళిపోతుంది. సో ఇదంతా కూడా జస్ట్ లైక్ పేమెంట్ లాగా కాబట్టి ఈ 12,000 30,000 అనేది బ్రాంచ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ బై బ్యాంక్లో రికార్డ్ చేస్తాం మనం. అర్థమైందా? ఒకవేళ మనం డైరెక్ట్గా అంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినా కానీ ఈ 12,000 30,000 అనేది క్రెడిట్ సైడ్లో వచ్చేస్తాం మనకి ఆటోమేటిక్గా. సో ఈ 30,000 ప్లస్ 12,000 ఏంటంటే బై బ్యాంక్లో రికార్డ్ చేసేస్తాం. అర్థమైందా ఎందుకు రికార్డ్ చేస్తాం అనేది? డైరెక్ట్గా బ్యాంక్ అదే ఇప్పుడు రిసీవ్డ్ ఫ్రమ్ ది డెటార్స్ అంటే ఎవరికి, అంటే ఎవరి దగ్గర ఈ యొక్క క్యాష్, ఇప్పుడు మనం ఎలా అంటే ఇప్పుడు క్యాష్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను, క్యాష్ టు సేల్స్ అని రికార్డ్ చేస్తూ వెళ్తాను కదా. ఇప్పుడు క్యాష్ అకౌంట్ అని ఓపెన్ చేస్తాను. క్యాష్ అకౌంట్ అని ఓపెన్ చేసినప్పుడు క్యాష్ సేల్స్ చేసినప్పుడు 12,000, రిసీవ్ చేసుకున్నప్పుడు 30,000. ఈ 30 ప్లస్ 12,000 అల్టిమేట్గా బ్యాలెన్స్లో బై బ్యాలెన్స్ సివిడ్ ఎంత ఉంటుంది, 42,000 ఉంటుంది. టు హెడ్ ఆఫీస్కే ఆ టోటల్ ఎంతైతే రియలైజ్ అయ్యామో మనం రియలైజ్ అయిన అమౌంట్ అంతా కూడా ఎవరికి ఇస్తూ ఉంటాం, హెడ్ ఆఫీస్కే కదా. సో ఈ 12,000 30,000 అనేది హెడ్ ఆఫీస్కి హెడ్ ఆఫీస్కి రిటర్న్ చేసేయాలి మనం. సో ఈ 42,000 అనేది హెడ్ ఆఫీస్కి పంపిస్తున్నాం. హెడ్ ఆఫీస్కి పంపిస్తే ఏంటి, మనం రెమిటెన్స్ అనేది డెబిట్ సైడ్ ఇస్తామా క్రెడిట్ సైడ్ ఇస్తామా? హెడ్ ఆఫీస్కి ఇస్తున్నామంటే బ్రాంచ్ బుక్స్లో బ్రాంచ్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు లైబిలిటీ క్రెడిట్ సైడ్ ఇస్తాం మనం. అది కన్ఫ్యూజ్ అవ్వద్దు. బ్యాంక్ అనేది ఇప్పుడు ఎప్పుడైనా సరే బ్యాంక్లో సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, బ్యాంక్లో ఓన్లీ హెడ్ ఆఫీస్ పంపించింది మాత్రమే రికార్డ్ చేయాలి. బ్యాంక్లో ఎందుకంటే దాని బ్యాంక్లో ఓన్లీ హెడ్ ఆఫీస్ ఏదైతే క్యాష్ అనేది బ్రాంచ్ పంపిస్తుందో ఆ యొక్క డీటెయిల్స్ మాత్రమే బ్యాంక్లో రికార్డ్ చేస్తాం. బై బ్యాంక్లో తన దగ్గర నుంచి వచ్చేవన్నీ కూడా, అంటే బ్రాంచ్ దగ్గర నుంచి వచ్చేవన్నీ కూడా బై బ్యాంక్లో రికార్డ్ చేస్తాం. ఓకేనా? అంటే బ్రాంచ్ పే చేయాల్సినవన్నీ కూడా అంటే ఏ లైబిలిటీస్ అని బ్రాంచ్కి రిలేటెడ్ ఏ లైబిలిటీ ఉన్నా టోటల్గా బై బ్యాంక్లో రికార్డ్ చేస్తాం. రెమిటెన్స్ అది అంటే అల్టిమేట్గా రెమిటెన్స్ అంతా కూడా చేసేసినట్టుగా బుక్స్ క్లోజ్ చేస్తున్నాం, బ్రాంచ్ అకౌంట్ క్లోజ్ చేస్తున్నాం. సో అది బ్యాంక్ అకౌంట్ ద్వారా టోటల్గా రిసీవ్ చేసుకున్నట్లుగా ట్రీట్ చేస్తాం మనం. సో ఈ యొక్క 12,000 ప్లస్ 30,000 ఏదైతే ఉందో అదేంటంటే బై బ్యాంక్ అకౌంట్లో ఈ యొక్క 42,000 అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో బ్రాంచ్ అకౌంట్లో బై బ్యాంక్, సో ఫస్ట్ ఏంటి క్యాష్ సేల్స్ ఎంత 12,000, క్యాష్ సేల్స్ 12,000. తర్వాత ఇంకోటి ఏంటి క్యాష్ రిసీవ్డ్, ఫ్రమ్ ది కస్టమర్స్ 30,000. సో టోటల్ వచ్చేసరికి 42,000.
అంతే కదా, అర్థమైందా? సో ఇప్పుడు ఏంటి, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ అసెట్స్ కంప్లీట్ అయిపోయింది, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ లయబిలిటీస్ కంప్లీట్ అయిపోయింది, అదే సంథింగ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కంప్లీట్ అయిపోయాయి. తర్వాత బ్రాంచ్ అకౌంట్ అదే గూడ్స్ అంటూ బ్రాంచ్ అకౌంట్ కంప్లీట్ అయిపోయింది. క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఆల్రెడీ ఉన్నాయి, రికార్డ్ చేద్దాం. బై బ్యాంక్ అయిపోయింది, ఇంకొక ట్రాన్సాక్షన్ ఏం రికార్డ్ చేయాలి, బై బ్యాంక్ అయిపోయింది, బ్యాంక్ రికార్డ్ చేయాలి. సో బ్యాంక్ రికార్డ్ చేసామంటే బ్రాంచ్ అకౌంట్ టోటల్ కంప్లీట్ అయిపోయినట్లే. సో బ్యాంక్ వచ్చేసరికి ప్రాబ్లంలో ఏం చెప్పారు, చార్జెస్ సెంట్ టు ది బ్యాంక్, అంటే బ్రాంచ్, ఇది సారీ బ్యాంక్ కాదు, అది కరెక్ట్ చేసుకోండి అందరు బుక్స్లో. చార్జెస్ సెంట్ టు బ్రాంచ్, అది అంటే ఏంటి, బ్రాంచ్లో కొన్ని ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యారు. సో ఆ ఎక్స్పెండిచర్ ఇంకర్ అయినందుకు కానీ హెడ్ ఆఫీస్ బ్రాంచ్కి పంపిస్తుంది. సో ఆ పే చేసిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో 3000, 8000, 1000 అవి ఏంటంటే బ్యాంక్ ద్వారా పే చేస్తుంది కాబట్టి మనం హెడ్ ఆఫీస్ బుక్స్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి బ్యాంక్ రెమిటెన్స్ అని రికార్డ్ చేసేసి ఆ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసేస్తాం. సో బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ చెప్పండి ట్రాన్సాక్షన్స్, రేట్స్ అండ్ ట్యాక్సెస్ 3000, salaries 8000, miscellaneous expenses. సో టోటల్ వచ్చేసరికి ఓకేనా 12,000. సో బ్యాంక్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓపెనింగ్ బ్యాలెన్సెస్ కంప్లీట్ చేస్తాం, తర్వాత గూడ్స్ అంటూ బ్రాంచ్ అకౌంట్ కంప్లీట్ చేస్తాం, బై బ్యాంక్ కంప్లీట్ చేస్తాం, బ్యాంక్ కంప్లీట్ చేస్తాం. ఇంకొకటి ఏంటి, క్లోజింగ్ బ్యాలెన్సెస్ రికార్డ్ చేసామంటే బ్రాంచ్ అకౌంట్ కంప్లీట్ అయిపోయినట్లే. సో క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చేసరికి బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. క్లోజింగ్ బ్యాలెన్సెస్ చెప్పండి. స్టాక్ ఎంత, స్టాక్ 15,000, డెటార్స్ యాక్చువల్గా ఏంటంటే స్టాక్ ఆన్ 31st March 2013 ఏం చెప్పారు మనకి, ఇన్వాయిస్ ప్రైస్కి ఉందంట కదా. అంటే ఈ 15,000 ఏదైతే ఉందో ఆ 15,000 ఏంటంటే ఇన్వాయిస్ ప్రైస్కి ఉంది. సో దాన్ని మనం కన్వర్ట్ చేసేయాలి. కన్వర్ట్ అంటే జస్ట్ లైక్ కాస్ట్ కన్వర్ట్ చేయాలి, అంటే ఆ యొక్క క్లోజింగ్ స్టాక్లో ఉన్న రిజర్వ్ అనేది తీసేయాలి కాబట్టి. సో స్టాక్ రిజర్వ్, స్టాక్ రిజర్వ్ ఎంత, సారీ యాక్చువల్గా ఏంటంటే డెటార్స్ అనేది ఏ ప్రైస్ ఉన్నా మనకి డిఫరెన్స్ ఉండదు, ఓన్లీ స్టాక్లో మాత్రమే చేంజెస్, అంటే ఇన్వాయిస్ ప్రైస్ ఉంటే కన్వర్ట్ చేస్తాం. చెప్పాను కదా, కాస్ట్కి ఏంటంటే ఓన్లీ స్టాక్ని మాత్రమే కన్సిడర్ చేయాలి. డెటార్స్ అనేది ఏ ప్రైస్ ఉన్నా కానీ మనం దాన్ని కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది మనం ఏంటంటే బేస్ కాస్ట్. డెటార్స్ అంటే నథింగ్ బట్ సేల్సే కదా, సేల్స్ అనేది ఎంత సేల్స్ అయినా కానీ కాస్ట్ నుంచి డిడక్ట్ చేసేస్తే అల్టిమేట్గా మనకు వచ్చేది ఏంటి, ప్రాఫిట్ అది. సో ఆ యొక్క సేల్స్ని కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు, అంతే. ఓకే, సో టోటల్ రికార్డ్ చేసామా, బ్యాడ్ డేట్స్ అవసరం లేదు, అలవెన్సెస్ టు ఇవన్నీ కూడా ఏంటంటే డెటార్స్లో ఆల్రెడీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. సో రిటర్న్స్ ఇన్వార్డ్ అంటే సేల్స్ రిటర్న్స్ అవసరం లేదు. సో ఓకే, క్లోజింగ్ బ్యాలెన్స్లో పెట్టి క్యాష్ ఉంది కదా, సో క్లోజింగ్ బ్యాలెన్స్లో పెట్టి క్యాష్ కూడా రికార్డ్ చేయండి. చెప్పారా, పెట్టి క్యాష్ ఎంత, 1000 అంతేనా, ఇంకేమైనా ట్రాన్సాక్షన్స్ మిస్ అయ్యామా, టోటల్ రికార్డ్ చేస్తాం. పర్చేసెస్ ఏంటి, ఎక్కడ, ఓకే పర్చేసెస్ ఎవరు చేశారు ఇక్కడ, పెట్టి క్యాషా, అదే కదా పర్చేసెస్ ఎందుకు అది పర్చేసెస్ అంటే బ్రాంచ్ పర్చేస్ చేయదు ఫస్ట్ థింగ్, అది అసెట్ అవ్వదు. అది కాకుండా ఏంటంటే బ్రాంచ్ అనేది ఎప్పటికీ కూడా పర్చేసెస్ చేయదు, ఏదైనా సరే గూడ్స్ అనేది హెడ్ ఆఫీస్ నుంచి వస్తాయి. సో మేబీ ప్రింటింగ్ మిస్టేక్, ఇది కూడా చేంజెస్ చేసుకోండి. పెట్టి క్యాష్, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ పెట్టి క్యాష్, ఇక్కడ వచ్చేసరికి పెట్టి క్యాష్ ఎంత, నెట్ ఎఫెక్ట్. అంటే మనకి ఏంటంటే దానివల్ల యూజ్ లేదు, ప్రాఫిట్ లేదు, లాస్ లేదు, అంతే. అవును, ఇక్కడ సేల్స్ అనేది మనం ఎక్కడ రికార్డ్ చేస్తాం అంటే మనకి క్రెడిట్ సేల్స్ ఇక్కడ లేవు కదా, మనకేంటంటే ఇక్కడ ఏంటంటే క్రెడిట్ సేల్స్ బ్యాలెన్స్ లేదు, డైరెక్ట్గా ఏంటి క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ది డెటార్స్ ఇచ్చేసారు, అంటే మన దగ్గర టోటల్ బ్యాలెన్స్ రిసీవ్ చేసుకున్నట్టే మనం.
ఎక్కడిచ్చారు? అదే కదా, ఇప్పుడు మనకి క్లోజింగ్ డేటాస్ అనేది క్యాలిక్యులేట్ చేసి ఇచ్చారంటే ఆటోమేటిక్గా ఆ రిటర్న్స్ అనేది ఆటోమేటిక్గా అందులో అడ్జస్ట్ అయిపోయినట్టే కదా. ఇప్పుడు మనమైనా సరే డేటాస్ ఇలా సేల్స్ రిటర్న్స్ ఉంటే డేటాస్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు రిటర్న్స్ తీసేస్తాం, అల్టిమేట్ క్లోజింగ్ బ్యాలెన్స్ రికార్డ్ చేస్తాం. సో ఈ యొక్క 4000లో ఇది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయ్యి వచ్చేసినట్టే అంతే. సో ప్రాఫిట్ ఆర్ లాస్ క్యాలిక్యులేట్ చేయండి. క్రెడిట్స్ టోటల్ ఎంత? 77,000. 77,500. ప్రాఫిట్ చెప్పండి. 3,000. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? ఇంకోసారి చెప్పనా? అదా యాక్చువల్గా 1/3 కదా, 33.33 అంటే ఎంత? 1/3 అంతే కదా. అంతే, +1 వేసేస్తే 1/4 ఆన్ సేల్స్, అది 1/4 ఆన్ సేల్స్ అది. ఓకేనా? అర్థమైందా ప్రాబ్లం? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైనా? అదే మీరు అప్పుడప్పుడు వస్తేనే ఈ లెవెల్లో నేర్చుకుంటున్నారు, మరి డైలీ రాండి క్లాస్కి. ఓకే, సో అంత ప్రాబ్లం అంతా అర్థమైంది కదా. సో దీంతో డేటార్స్ మెథడ్ అనేది క్లోజ్ అయిపోతుంది. మనం నెక్స్ట్ క్లాస్లో స్టాక్ అండ్ డేటార్స్ మెథడ్ స్టార్ట్ చేద్దాం. స్టాక్ అండ్ డేటార్స్ మెథడ్ చాలా జాగ్రత్తగా వినాలి. సో జాగ్రత్తగా మెయిన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దాంట్లోనే వస్తాయి. ఓకే, షల్ వి క్లోజ్ ఫర్ టుడే?